రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు చేయమని అడిగితే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు నేతృత్వంలో విజయనగరంలో స్థానిక 3 లాంతర్ల దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి గంటస్తంభం కూడల్లో మానవహారం చేపట్టి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పోర్టుగో దగ్గర కూర్చుని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొగతా అశోక్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులను తేడా లేకుండా 26,000 కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ ఉద్యోగులకి లీవ్ ఎన్కాష్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి న్యాయమైనటువంటి డిమాండ్స్తో మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. విజయనగరంలో 3 లాంతర్ల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ధర్నా చేస్తున్నాం. ఇవాళ ఈ ధర్నా ద్వారా, ర్యాలీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటి అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మున్సిపల్ కార్మికులు అడుగుతున్నది మీరు ఇస్తామని 2019లో మీరు చేసినటువంటి పాదయాత్రలో మీరు ఇస్తామన్నటువంటి హామీలను మాత్రమే అడుగుతున్నారు. ఇందులో గొంతెమ్మ కోరికలు లేవు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వీళ్ళని పర్మనెంట్ చేయాలని అడుగుతుంటే ఇవాళ కనీసం మీరు ఖాతరు లేకుండా మీరు మీ ప్రజాప్రతినిధులు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. మీ చుట్టూ కూర్చొని పనికి మాలినటువంటి సలహాలు ఇస్తున్నటువంటి సలహాదారులకు మాత్రం లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. ఇవాళ రోడ్డు మీద చెత్త చెదారాన్ని ఊడుస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు పెంచమంటే మీకు చేతులు రావడం లేదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మీ కుర్చీ కోసాలు కదిలిపోతున్నాయి. 2024లో ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని ఇంటికి పంపించేటువంటి ఆలోచనలో ఉన్నారు. అటువంటి పరిస్థితి రానివ్వకుండా మీరు సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి ఈ సమస్యల పరిష్కారం చేస్తారని మేము తెలియజేస్తున్నాం. లేదంటే 2024లో మీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళక మానదు, మీ కుర్చీ ఇరిగిపోక మానదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.